ఈ బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి, రా మెటీరియల్ ఎవరు సప్లై చేస్తారు, మన ఆన్లైన్లో మాత్రం ఫస్ట్ అడ్వాన్స్ అనేది హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు కలర్స్ ఫోటో స్టూడియో. ఏంటి ఈరోజు బాక్స్ విత్ ప్రింటర్ చూపిస్తున్నాను అనుకుంటున్నారా? ముందు వీడియోలో కస్టమైజ్ గిఫ్ట్ ఆర్టికల్స్ హై టెంపరేచర్లో ప్రోడక్ట్ డ్యామేజ్ లేకుండా, మిషన్ డ్యామేజ్ లేకుండా ఎలా ప్రింట్ వేసుకోవాలో టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే చూపించానండి. యాక్చువల్లీ ఆ వీడియోని 100 మంది కూడా చూడరు, కానీ ఆ వీడియోని ఈ 14 రోజుల్లో 2800 మంది చూశారండి. అందులో కొంతమంది మనకు కామెంట్ చేయడం, అలాగే వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయడం, అలాగే డైరెక్ట్గా కాల్ చేయడం ఇలా చేశారు. అది ఎందుకంటే ఈ బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి, ఈ ప్రింటర్ మరియు మిషనరీ ఎక్కడ దొరుకుతుంది, ఎవరి దగ్గర కొనుక్కోవాలి, అలాగే రా మెటీరియల్ ఎవరు సప్లై చేస్తారు అని కామెంట్స్ అయితే అడిగారు. సో కాల్ చేసిన వారికి నేనైతే రెస్పాండ్ అవ్వలేదండి, సారీ, నేను బిజీగా ఉన్నాను. ఒక్కొక్కసారి ఒక్కొక్కరికి చెప్పడం కన్నా ఒకేసారి అందరికీ ఒక వీడియో అనేది చేద్దాం అనుకున్నాను. ఈరోజు ఈ వీడియోలో కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకునే వారికి ఏమేమి వస్తువులు కావాలి, అలాగే ప్రింటర్ ఏది కొనుక్కోవాలి, తక్కువ బడ్జెట్లో ఏ మిషనరీ పర్చేస్ చేసుకోవాలి, మనకు రా మెటీరియల్ ఎక్కడ కొనుక్కోవాలో కంప్లీట్గా గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. దానికన్నా ముందు మిషన్ కొనే చోట, అలాగే రా మెటీరియల్ కొనే చోట కొంతమంది ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అయితే నేను ముందుగా చెప్తాను, వినండి ఒకసారి. మిషన్ ప్రింటర్ కొంతమంది అమ్ముతారండి, రా మెటీరియల్ సపరేట్గా కొంతమంది అమ్ముతారు. సో మిషన్ ప్రింటర్ కొనే చోట రా మెటీరియల్ దొరకదు, రా మెటీరియల్ కొనే చోట మిషన్ ప్రింటర్ అనేది అసలు దొరకదు. కంప్లీట్ మిషన్ ప్రింటర్ అలాగే రా మెటీరియల్ చాలా కొంతమంది మాత్రమే అమ్ముతారండి. వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ అయితే మీరు మస్ట్ అండ్ షుడ్ తీసుకోవాల్సి ఉంటుంది. అలాంటి వాళ్ళ దగ్గర మాత్రమే మిషన్ అనేది పర్చేస్ చేయండి. మిషన్ ప్రింటర్ సపరేట్గా పర్చేస్ చేయకండి ఎక్కడ, ఎందుకంటే మిషన్ ప్రింటర్ కాదండి ఇంపార్టెంట్, రా మెటీరియల్ ఇంపార్టెంట్. రా మెటీరియల్ అంటే ఇవే అండి, ఎంటీ కస్టమైజ్ గిఫ్ట్ ఆర్టికల్స్. ఇవి ఉంటేనే మనం బిజినెస్ చేసుకోగలుగుతాము. లేకపోతే కొత్త ప్రింటర్ అలాగే మిషన్ కొనుక్కొని మనం ఏం చేసుకునేదానికి ఆస్కారం ఉండదు. అలాగే రా మెటీరియల్ లేనప్పుడు మనం ఓన్లీ ప్రింటర్ అలాగే మిషన్ వేరే వాళ్ళకి అమ్మాలంటే కూడా అది పాసిబుల్ కాదు. సో దీన్ని బేస్ చేసుకుని కొంతమంది ఏం చేస్తున్నారంటే యూట్యూబ్లో వీడియోలు పెట్టి మేము మిషన్ అమ్ముతాం, రా మెటీరియల్ అమ్ముతాము, అలాగే ప్రింటర్స్, ఇంక్స్ అన్ని కలిపి అమ్ముతాము, మా దగ్గరకు వచ్చి తీసుకోండి అని చెప్పి ముందుగానే ఫోన్పేలో అడ్వాన్స్ 5,000 10,000 వేయండి, మిషన్ అలాగే రా మెటీరియల్ మీ ఏరియాకి కొరియర్ చేస్తామనేసి మీ దగ్గర డబ్బులు తీసుకుంటూ ఉంటారు. సో మస్ట్ అండ్ షుడ్ వాళ్ళకైతే అమౌంట్ అయితే అస్సలు వేయకండి. మీరు ఖచ్చితంగా ఈ ప్రోడక్ట్ కొని బిజినెస్ చేయాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఎక్కడ ఉన్నారో అక్కడికే వెళ్ళి వాళ్ళకి డబ్బులు ఇచ్చి కొనుక్కోండి. ఆన్లైన్లో మాత్రం ఫస్ట్ అడ్వాన్స్ అనేది వేయకండి, ఎందుకంటే అలా అడ్వాన్స్ తీసుకొని మీ నెంబర్ని బ్లాక్ లిస్ట్లో పెట్టేస్తున్నారు. చాలామంది ఈ బిజినెస్లో ఈ మిషన్లు, ఈ రా మెటీరియల్ కొనకుండా చాలామంది ఈ బిజినెస్ వదులుకుంటున్నారు. ఇన్ని ప్రాబ్లమ్స్ మేము ఫేస్ చేయలేము, దీనికి ఏమైనా సజెషన్ ఉందా అంటే నా దగ్గర ఒకే ఒక సజెషన్ ఉందండి. మీరు ఖచ్చితంగా ఈ షాప్ పెట్టి డెవలప్ అవ్వాలి అనుకుంటున్నట్టయితే, ఈ మెటీరియల్ కొనాలి అనుకుంటున్నట్టయితే మీరు సర్టెన్ అమౌంట్ అనేది ఎత్తుకొని డైరెక్ట్గా మన షాప్ లొకేషన్కి అయితే వచ్చేయండి. గూగుల్ మ్యాప్లో కలర్స్ ఫోటో స్టూడియో చిన్నగుటికి అని సెర్చ్ చేసి డైరెక్ట్ రూట్ అనేది సో ఇవన్నీ పర్చేస్ చేయడానికి మనకు ఎంత అమౌంట్ అవుతుంది, ఎంత అమౌంట్ క్యారీ చేయాలి అనుకుంటే మీరు మెయిన్గా కొనాల్సింది మిషన్ అండి. ఇది A4 సైజ్ 5-in-1 మిషన్ అండి. ఇందులో వచ్చి 5 సెట్లు అయితే వస్తాయి. అదేదో నేను ఓపెన్ చేసి మనం మొత్తం చూపిస్తాను. అలాగే ప్రింటర్ అయితే ఒకటి కొనాల్సి ఉంటుంది. ప్రింటర్లో 2 రకాలు ఉన్నాయి, ఒకటి L130 అలాగే L805. L805 అంటే ఇదే అండి, ఇది వచ్చేసి 6 కలర్ ఇంక్స్ ఉంటాయి. 130లో అయితే 4 కలర్స్ ఇంక్స్ ఉంటాయి. అది కాస్ట్ కొంచెం తక్కువ, ఇది కొంచెం కాస్ట్ ఎక్కువ అండి. సో కొత్తగా పెడుతున్న వాళ్ళు ఇదైతే అవసరం లేదు, 4 కలర్స్ ప్రింటర్ మాత్రం సరిపోతుంది. సో మిషన్, ప్రింటర్ అలాగే కొన్ని రా మెటీరియల్ అన్ని కలిపి ఒక బల్క్ ప్యాక్ అయితే నేను రెడీ చేశానండి. అదేదో చెప్తాను ఇప్పుడు. 5-in-1 మిషన్ సెట్ ఒకటి వస్తుంది, అలాగే 130 ప్రింటర్ ప్లస్ 4 సబ్లిమేషన్ ఇంక్స్ వస్తాయి, అలాగే 100 సబ్లిమేషన్ పేపర్స్, 2 హీట్ టేప్స్, వైట్ మగ్గులు 6, మ్యాజిక్ మగ్గులు 3, మ్యాజిక్ హార్ట్ హ్యాండిల్ మగ్స్ 3, అక్రాలిక్ కీ చైన్స్ 30 కీ చైన్స్, తర్వాత టీ షర్ట్లు మీడియం, లార్జ్, ఎక్సెల్ అన్నీ కలిపి 6 పీసులు, అంటే ఈచ్ 2 పీసెస్ వస్తాయి. మళ్ళా కొజిన్ హార్ట్ షేప్ పిల్లో ఒకటి వస్తుంది, స్క్వేర్ పిల్లో ఒకటి వస్తుంది, ప్యాకేజ్ అండ్ లోకల్ ట్రాన్స్పోర్ట్. సో వీటన్నిటికి కలిపి మన కాస్ట్ కేవలం 36,000 మాత్రమే అవుతుంది. సో 36,000 అమౌంట్ మీరు గనక క్యారీ చేసుకొని మన దగ్గరకు వచ్చినట్లయితే మనము ఈ ప్రోడక్ట్ అన్ని మీకు డైరెక్ట్గా సప్లై చేసేదానికి ఉంటుందండి. నో ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ఏమి నేను తీసుకోను, అలాగే నేను కొరియర్లో కూడా నేను పంపించండి. మీరు ఇక్కడికి వస్తేనే
మీకు ప్రోడక్ట్ అనేది డెలివరీ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు ఈ బాక్స్లో ఏమేమి మిషనరీ వస్తుందో నేను చూపిస్తాను. సో కాంబో బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత మనకు మగ్ మిషన్ ఒకటి ఉంటుంది, అలాగే పింగాణి ప్లేట్లు వేసుకోవడానికి ఒక లాటర్ అయితే ఉంటుంది, అలాగే హ్యాట్ వేసుకోవడానికి ఒక సెట్ అయితే ఉంటుందండి. హ్యాట్స్ అండి, మన తలకు వేసుకునే హ్యాట్స్. సో ఈ 3 సెట్లు ప్లస్ వాటర్ బాటిల్ వేసుకోవడానికి ఒక సెట్ అయితే ఉంటుంది. సో కంప్లీట్ ఇది 4 అయిపోయినాయి. 4 తర్వాత A4 సైజ్ మిషన్ ఒకటి ఉంటుందండి. ఇది ఒక సెట్ 5-in-1 మిషన్. 5-in-1 అంటే ఒకే హెడ్ 5 టైప్స్ ఆఫ్ మిషన్స్. మీరు షాప్ పెట్టేదానికి ఇంకా రా మెటీరియల్ కొన్ని ఎక్కువ కావాల్సి వస్తుంది కాబట్టి ఇంకో 10,000 20,000 అంటే కంప్లీట్గా 50,000 రూపీస్ మీరు క్యారీ చేసుకొని వస్తే మీకు కంప్లీట్ సెటప్ అనేది. కొత్తగా బిజినెస్ పెట్టేవాళ్ళు ఇది మాత్రం ఉంటే సరిపోతుందా అంటే ఇది మాత్రం ఉంటే సరిపోదండి. మీకు ఖచ్చితంగా ల్యాప్టాప్ అన్నా లేకపోతే ఒక కంప్యూటర్ అన్నా ఖచ్చితంగా ఉండాలి. అందులో ఫోటోషాప్ అన్నా లేకపోతే కొరల్ డ్రా సాఫ్ట్వేర్ అన్నా మీకు ఇన్స్టాల్ అయి ఉండాలి. ఈ రెండిట్లో ఏదన్నా ఒకటి మీకు టచ్ ఉండాలి అండి. ఎందుకంటే మనం ఫోటో డిజైన్ చేయాలి, అలాగే టెక్స్ట్ టైప్ చేయాలి కాబట్టి మనం డిజైన్ చేసి వీటిపైన ప్రింట్ వేస్తేనే అవుట్పుట్ చాలా క్లీన్గా ఉంటుంది, అలాగే ఫుల్ క్వాలిటీతో ఉంటుంది. సో నా దగ్గర కంప్యూటర్ కూడా లేదు, లేకపోతే ల్యాప్టాప్ కూడా లేదు అంటే కంప్లీట్గా మీరు కంప్యూటర్ అయితే పర్చేస్ చేసుకోండి. ల్యాప్టాప్ అయితే అవసరం ఉండదు. కంప్యూటర్ పర్చేస్ చేసుకున్నట్లయితే మీకు కంప్లీట్గా 1,00,000 రూపీస్లో కంప్లీట్ సెటప్ అనేది అయిపోతుందండి. ఇది చాలా తక్కువ బడ్జెట్లో చేసుకునే ఒక చిన్న బిజినెస్ ఇది. నేను ఎక్కడైతే మిషన్ అలాగే రా మెటీరియల్ పర్చేస్ చేస్తున్నానో వారి కాంటాక్ట్ నెంబర్ మాత్రం నేను ఇవ్వదలుచుకోలేదు. ఎందుకంటే కావాల్సుకనే ఫోన్ చేసి కాస్ట్ ఎంత, ఈ మెటీరియల్ ఎంత, ఆ మెటీరియల్ ఎంత అనేసి అడుగుతుంటారు. సో అందుకని నేను ఇవ్వడం లేదు. అదే కాకుండా వాళ్ళు కూడా మీకు ఏమన్నా హ్యాండ్ ఇచ్చినట్లయితే మళ్ళీ నా ఛానల్లోకి వచ్చి నా వీడియోస్ కింద బ్యాడ్ కామెంట్స్ అయితే చేస్తారని నాకు చిన్న డౌట్. అందువల్లే నేను కాంటాక్ట్ నెంబర్ అయితే ఇవ్వడం లేదు. ఒకసారి రండి మన షాప్కి. మన షాప్లో మిషన్ అలాగే ప్రోడక్ట్ పర్చేస్ చేసుకోండి. మీరు పర్చేస్ చేసుకొని వెళ్ళేటప్పుడు నేను వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ అయితే ఇస్తాను. సో కంప్లీట్ సర్వీసింగ్ అలాగే రా మెటీరియల్ సెకండ్ టైం అన్నా థర్డ్ టైం అన్నా పర్చేస్ చేసుకునేదానికి వీలుగా ఉంటుంది. నేను కంప్లీట్ వాళ్ళ డీటెయిల్స్ అయితే ఇచ్చేస్తాను, ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి, ఏం చేయాలనేసి. సో మీరైతే వెళ్ళాల్సిన అవసరం లేదు. కరెక్ట్గా మీ ఏరియాలో ఆర్టీసీ కార్గో కానీ కొరియర్ ఫెసిలిటీ ఉంటే డైరెక్ట్గా వాళ్ళే మీకు పంపించేస్తారని, మనం అయితే వెళ్ళాల్సిన పని లేదు. నేను ఎవరి కాంటాక్ట్ నెంబర్ అయితే మీకు ఇస్తానో వారి దగ్గర కేవలం రా మెటీరియల్, ఈ మిషనరీ కాకుండా ఇంకా ఇతర మిషనరీస్, వేరే రకాల ప్రోడక్ట్స్, మొబైల్ కేస్ ప్రింటింగ్, ఇవన్నీ వాళ్ళ దగ్గర చాలా వరకు అవైలబుల్లో ఉన్నాయి. సో మీరు సెకండ్ టైం కావాలంటే మీరు ఎట్లా కావాలంటే అట్లా చేసుకోవచ్చు. మీరు వెళ్ళాల్సిన పని లేదు. డైరెక్ట్గా వాళ్ళకి అమౌంట్ వేసేస్తే వాళ్ళే మీకు ప్రోడక్ట్ అనేది పంపిస్తారండి. వాళ్ళు ఎలా పంపిస్తారంటే ఆర్టీసీ కార్గో ద్వారా పంపిస్తారండి. మీకు మీ ఏరియాలో ఆర్టీసీ కార్గో ఉంటే మీకేం ఇబ్బంది ఉండదు. డైరెక్ట్గా ఆర్టీసీ కార్గోలో 2-3 డేస్లోనే వాళ్ళు మీకు షిఫ్ట్ చేస్తారు. మీకేం డౌట్ పడాల్సిన అవసరం అయితే ఉండదు. మనం ఫస్ట్ అయితే వాళ్ళకి పేమెంట్ చేసేయాలి. ఎందుకంటే రేర్ ప్రోడక్ట్స్ అండి, ఎక్కువగా ఇష్టపడతారు కానీ చాలా తక్కువ మంది అమ్ముతున్నారు. ఎక్కడైనా మండలంలో ఒకరిద్దరు, లేకపోతే రూరల్లో ఒకరిద్దరు, సిటీస్లో అయితే ఇంకా 5-6 మంది అమ్ముతుంటారు అంతే. సో ఎక్కడ లేని చోట మనం ఈ బిజినెస్ కనుక స్టార్ట్ చేసినట్లయితే ఇందులో మంచి బెనిఫిట్స్ ఉంటాయండి, మంచి లాభాలు పొందొచ్చు. సో ఇవే కాకుండా మరికొన్ని గిఫ్ట్ ప్రోడక్ట్ కూడా పెట్టచ్చు. అదేందో నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నేను చెప్తాను అవి ఏమేమి పెట్టుకోవాలి, ఏమేమి సైడ్ బిజినెస్ ఎట్లా చేసుకోవాలి. వీడియో అండ్ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్గా అనిపిస్తే కింద వీడియోకి లైక్ అయితే చేయండి. అలాగే కొత్తగా మన ఛానల్లో మన వీడియోని ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మన అప్కమింగ్ వీడియోస్ ఏదైనా ఉన్నా అది మీకు మొబైల్లో డైరెక్ట్గా నోటిఫికేషన్ ద్వారా పొందొచ్చు. సో హోప్ఫుల్లీ అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నాను. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మరో వీడియోతో మీ ముందుకుంటాను. అంతవరకు స్టే ట్యూన్ అండ్ స్టే సేఫ్. థ్యాంక్ యూ.